తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూలై 7 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, మూసాపేట్, పిల్ల నంబర్ 842, కూకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడవా, నన్ను దర్శించు, ఈ యొక్క ప్రార్థనా శక్తి ద్వారా నన్ను దర్శించువా, నా పరిస్థితి ఇట్లా ఉంది, నువ్వు ఎట్లయినా నాతో మాట్లాడాలని అడుగుతున్నావు కదా, అందుకని దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నారు. ప్రోవర్బ్స్ చాప్టర్ 3:26. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేనేమైపోతానో, లేకపోతే నా బిడ్డ బ్రతుకు ఏమైపోతుందో, నా భర్త గారి, నా కుటుంబ సభ్యులు ఏదన్నా అందులో ఇరుక్కుపోతామేమో, లేకపోతే ఆ సమస్యలో పెద్ద కష్టం అది, అందులో నా పేరు వస్తుందేమో, ఆ కేసులు ఇరుక్కుపోతామేమో, లేకపోతే ఈ యొక్క మరణకరణ రోగము కానీ నాకు సంభవిస్తుందేమో, లేకపోతే నా పరిస్థితి ఏంటి, నా జీవితం అగమ్యగోచరం అయిపోతుందేమో అని భయముతో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ సమస్యలో నీ కాలు చిక్కబడకుండా యెహోవా నీకు ఆధారముగా ఉన్నాడు. ఎటువంటి పెద్ద సమస్యనైనా సరే నువ్వు విజయం సాధిస్తావని దేవుని ఆత్మ చెప్తా ఉంది. అయ్యో, నేను ఆ రూట్లో, ఆ దారిలో నేను ప్రయాణం చేయకుండా ఉంటే బాగుండే, నేను ఆ పని చేయకుండా ఉంటే బాగుండే, నాకు ఏదైనా హాని కలుగుతుందేమో, నాకేదైనా మరణం సమీపిస్తుందేమో, సంభవిస్తుందేమో నా పరిస్థితి, లేకపోతే మరణకరణ రోగం కానీ నాకు వస్తుందేమో అని భయపడుతున్నావా? నువ్వు భయపడవద్దు. ఏ విధమైనటువంటి సమస్య, చీకటి బంధకములో నువ్వు ఇరుక్కుపోకుండా దేవుడు నిన్ను బయటికి తప్పిస్తున్నాను మాట్లాడుతున్నాడు. అదే కదా నువ్వు వ్యక్తిగతంగా చేస్తున్న ప్రార్థన. నీ ప్రార్థన సన్నిధికి చేరింది కనుక జవాబు వస్తూ ఉంది. ఈరోజు ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబానికి ఆయన ఇచ్చే అభయం ఏంటంటే, నీ కాలు ఎక్కడ చిక్కుపోకుండా, ఎంత చక్కగా మాట్లాడాడు, నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. ఇప్పుడు ఎంత విధానంగా నడుస్తున్నావో ఈ బ్రతుకు నడుస్తుంది. నీ నడక దేవుని కృప ద్వారా ముందుకు నడిపించబడతావు. ఏం భయపడద్దు. అప్పులనే సమస్యలు కానీ, రోగం అనే సమస్యలు కానీ, మరణకరమైనటువంటి సమస్యలకు సంబంధించిన రోగాలు, వ్యాధులు, బాధల్లో ఎక్కడ నీ కాలు చిక్కబడదు. దేవుని యొక్క కృపగల ఆత్మ నీ మీద ఉంది. ఆయన నిన్ను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు. బహుధైర్యంగా ఉండు, ప్రభుని స్తుతించు. దేవునిని దీవించును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ దినము ఒక బలమైన ఆశీర్వాదాన్ని ఈ నెల అంతా దేవుడు ప్రకటించమని నాకు బోధించాడు. మీ మధ్యకి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చాను. లూకా సువార్త 3వ అధ్యాయము. అందరు తెరవండి. లూకా సువార్త 3వ అధ్యాయము 6వ వచనం. ఆయన త్రోవలు సరాలము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును. అందరు నాతో చెప్పండి. ప్రతి పల్లము గట్టిగా చెప్పాలి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్ననివగును, కరుకు మార్గములు నున్ననివగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని
అరణ్యములో కేకలు వేయుచున్న ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు రాయబడినట్టు ఇది జరిగెను. ఈరోజు మీ అందరికీ పరలోకము నుండి దేవుడు ఒక మాట ఇస్తున్నాడు. ప్రార్థనా శక్తి పరిచర్య ద్వారా దేవుడిచ్చే గొప్ప మాట ఏంటంటే ప్రతి పల్లము పూడ్చబడును. రెండవది, ప్రతి కొండయు ప్రతి మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్ననివగును, కరుకు మార్గములు నున్ననివగును. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే బాప్తిస్మిచ్చి యోహాను చెప్తా ఉన్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను అరణ్యములో నుండి కేక వేస్తున్నాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఎవరంటే యేసు ప్రభు వారు కంటే ముందు 6 నెలల ముందు జన్మించాడు. ఆయన ఎన్ని నెలల ముందు జన్మించాడు? యేసు ప్రభు జన్మించే ముందు 6 నెలల ముందు ఎలిజబెత్ జకరియా ఆ దంపతులకు ఆయన జన్మించాడు. ఆ దైవజనుడు జకరియా దేవుని సేవకుడుగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు. నేను ఆ యాజకత్వం చేసే గుడికి వెళ్ళాను. ఆ జకరియా ఎలిజబెత్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చూసి వచ్చాను. ఈ రోజుకి కూడా ఆ బాప్తిసం ఇచ్చి యోహాను ఇల్లు ఉంది. నేను ఆ ఇంటికి వెళ్ళాను, అక్కడ కొంత సమయం ప్రార్థన చేసి వచ్చాను. ప్రియులరా, వెళ్ళిన ప్రతి చోట మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేశాను. మీ పట్టణం గురించి, మీ సంఘం కోసం నేను ప్రార్థన చేశాను. బాప్తిసం ఇచ్చి యోహాను తండ్రి జకరియా, తల్లి ఎలిజబెత్. జకరియా గారు గుడిలోకి వెళ్ళి ఆయన ధూపం వేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత వచ్చి, జకరియా, నీ భార్య ఎలిజబెత్ గర్భం ధరించి కుమారుణ్ణి కంటది అని చెప్పాడు. ఆయన వెంటనే షాక్ అయిపోయాడు. ప్రార్థనలో ఉన్నాడు, మందిరంలో గర్భగదిలో ఉన్నాడు. వెంటనే భయపడ్డాడు. అవును, భయపడకు కదా, ఆమె ముసలిది కదా అన్నట్టు ఆలోచిస్తున్నాడు. లేదు లేదు, దేవుడి మాట ఏదైనాను నిరర్ధకము కానేరదు. నీ భార్య ముసలైన ఏమైనా కానీ కొడుకుని కంటది, ఆయనకి యోహాను అని పేరు పెట్టు అన్నాడు. ఆశ్చర్యపోయాడు. వెంటనే జకరియా భార్య ఎలిజబెత్ అమ్మగారు గర్భం ధరించింది. ఆ నెల గర్భం ధరించడం 9 మాసాలు నిండిన తర్వాత యోహాను పుట్టాడు. యోహాను ఎత్తుకుని ముందే పేరు చెప్పాడు కనుక యోహాను అని పేరు ప్రతిష్ఠ చేశాడు. బైబిల్ గ్రంథంలో మీరు నోట్ చేసుకోండి, ప్రపంచంలో ఇలాగ ఎక్కడైనా జరిగిందో లేదో ఇంతవరకు నేను స్టడీ చేస్తే నాకు ఎక్కడ దొరకలేదు. ఇలాగ సేమ్ టు సేమ్ జరిగింది మన ప్రార్థనా శక్తిలో. గట్టిగా చప్పటి కొట్టండి. అక్కడ జకరియా ఎలిజబెత్కి దేవుని దూత వచ్చి, నీ భార్య గర్భం ధరిస్తుంది, కుమారుని కంటది, ఆయనకి యోహాను పేరు పెట్టు, ఆయన అనేక మంది జనమును దేవుని వైపు నడిపిస్తాడని చెప్పింది. అలాగనే నా తండ్రి 1979లో సియోన్ బైబిల్ స్కూల్లో బైబిల్ నేర్చుకునేటప్పుడు నా తండ్రికి దేవుని దూత చెప్పిన మాట ఏంటంటే, నీకు మగబిడ్డని ఇస్తాను. ఏమన్నాడు ఆయన? నీకు మగబిడ్డని ఇస్తాను, ఇస్సాకు అని పేరు పెట్టాడు. మీరు మగబిడ్డని ఇస్తే ఇస్సాకు పేరు పెడతానండి అన్నాడు. ఆ దర్శనము అయిపోయింది. లేచి నాన్నకి ఇస్సాకు అంటే ఏంటో తెలియదు. ఎందుకని అంటే ఒక హైందవ కుటుంబం నుంచి వచ్చినాడు అతను. ఆయనకి యేసుప్రభు అది తెలియదు. గుండె జబ్బు వచ్చి ఎవరో ప్రార్థన చేస్తే ఆ దాని ద్వారా విశ్వాసం బలపడి రోగం తగ్గిపోయి బాగుపడ్డాక నా పని చేస్తావా అని తెల్లవార్లు దేవుడు అడిగితే చేస్తానంటాం. దేవుడు పని చేయటానికి బైబిల్ నేర్చుకోవాలి కదా అని చెప్పి సియోన్ బైబిల్ స్కూల్కి గుణదల ఇప్పటికీ ఉంది బైబిల్ స్కూల్. అక్కడికి వెళ్తే అక్కడ దేవుడు మాట్లాడాడు, నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టు. ఆ దర్శనం రావటం, అమ్మ గర్భం ధరించటం, నేను జన్మించటం, అలా జన్మించిన వాడిని నేను మీ మధ్యకి వచ్చి వాక్యం చెప్తున్నాను. ఇది గొప్ప భాగ్యం. ఇది ఆమేన్. ఈనాటి యోహాను పరిచర్య ఇలాగ ఉందనబట్టింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నగారు బైబిల్ మీద రాసుకున్నారు ఆ దర్శనం ఎప్పుడు వచ్చిందో.
అందుకనే నన్ను ఎప్పుడు కూడా పుట్టిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా నాకు వేసిన పునాది ఒక్క సినిమాకు కూడా పంపలేదు నా తండ్రి. నేను ఎప్పుడు ఒక నాటకం కానీ ఒక సినిమా కానీ ఇవన్నీ నా జీవితంలోకి రాకుండా నన్ను చాలా క్రమంగా పెంచాడు. ఎందుకు ఇంత క్రమంగా పెంచుతున్నావు, మరీ ఇంత కట్టుబాట్లు అయితే ఎలాగనా అని అంటే, బాబా నువ్వు జనములకు ప్రవక్త కాబోతావు, ఉన్నావు జనములకు ప్రవక్తగా ఉండబోతున్నావు, దేవుడు నిన్ను వాడుకుంటాడు అన్నాడు. అలాగని అన్ని చెప్తుంటే చెప్పినప్పుడు అలాగా మరి వాడుకునేదైతే మనకి ఎందుకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, నాకేం కనపడలేదు, ఏం చెప్పలేదు కదంటే, ఆయన తగిన సమయం వచ్చినప్పుడు నీతో మాట్లాడతాడు అనేవాడు. సమయం వచ్చింది, ఆయన నాతో మాట్లాడాడు. ఇప్పుడు ఎలాగ ఉందంటే, నాకు ఒక్క దినము కూడా విశ్రాంతి లేకుండా బలముగా నన్ను లోకమంతా తిప్పి వాడుకుంటూ ఉంటాడు. ఇది మామూలుగా జరిగే సేవ కాదు, ఇది ఇక్కడ చేయాలి అక్కడ చేయాలని వచ్చి చేసింది కాదు. ఇది దేవుని ఏర్పాట్లో మీరందరూ ఉన్నారు దీవించబడే సమయంలో. అందుకు మీ మధ్యకి ఒక పిలువబడిన దైవజనుడిని దేవుడు మీ దగ్గర తీసుకొచ్చాడు. అందుకనే మీరందరూ ఆశీర్వదించబడబోతున్నారు. ఆ యోహాను ద్వారా పలికిన మాట ఈరోజు నా ద్వారా దేవుడు మీకు ఇస్తున్నది ఏంటంటే, ప్రతి పల్లము పోడ్చబడును. పల్లము పడిపోయిన స్థితి, పైనుండి కిందకు పడిపోతాం. అంటే ఒక బ్రతుకే మనం సడన్గా ఏదో యాక్సిడెంట్ అయ్యో ఏదో జరిగి పడిపోతాం, అప్పుల్లో పడిపోతాం, సమస్యల్లో పడిపోతాం. స్లోగా చాలామంది కింద పడిపోతారు, అప్పులనే గోతులో పడిపోతారు. చిన్న రోగం వస్తుంది, ఆ రోగం హెడేక్ అంటావు, లేకపోతే ఏదో నొప్పి అంటావు, చివరికి అది ముదిరి క్యాన్సర్కి దారితీస్తుంది. అయ్యో నాకు ఇంత పెద్ద రోగం వచ్చింది, ఎవరు నన్ను పైకి లేవనెత్తుతారు, ఎవరు తగ్గిస్తారు. అప్పుల్లో పడిపోయావు, ఇంకో చోట అప్పు తెచ్చి వడ్డీకి వీళ్ళకి వడ్డీ కట్టచ్చు, వీళ్ళకి వడ్డీ కట్టడానికి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఒక్క అప్పు కోసం నేను ఇప్పుడు 100 అప్పులు చేశానని ఏడ్చే స్థితి. పైనుండి కిందకి పడిపోవటం. నేను ఎలా బ్రతికేదాన్ని, నేను ఎలా జీవించేదాన్ని, ఎందులో పడిపోకూడదు అనుకున్నానో అందులోనే పడిపోయానని పాపంలో పడిపోయిన స్థితి. ఎక్కడైనా నువ్వు పడిపోయావేమో, పడిపోయాక తెలుస్తుంది, అయ్యో నేను పడిపోయాను, నా కుటుంబాన్ని ఎవరు లేవనెత్తుతారు, ఎవరు నా కుటుంబాన్ని పైకి తీసుకొస్తారు, ఎవరు మాకు ఆధారం అని ఏడుస్తున్నావు కదా. దేవుడే నీతో సూటిగా చెప్తున్న మాట, ప్రతి పల్లము పోడ్చబడును. ఆమేన్, హల్లెలూయా. నీ గొయ్యని ఎవరు పూడుస్తారు? నీ అప్పులు, నీ బాధలు ఎవరైనా 1 లక్ష రూపాయలు ఇస్తే తీరుతాయా? 10,000 ఇస్తే తీరుతాయా? ఎవరైనా వచ్చి 10 రోజులు నీ ఇంట్లో ఉంటే నీ బాధ పోతుందా? ఎవరు పూడ్చలేరు. పెద్ద లోయ పూడ్చాలంటే పెద్ద కొండొచ్చి పడాలి అందులో. ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చిన్న పల్లం అనుకోండి, ఒక ట్రక్కు మట్టి వేస్తే కప్పడుతుంది. లేకపోతే పెద్ద లోయ అనుకోండి, ఆ లోయకి తగ్గ కొండొచ్చి పడాలి అందులో. పడితేనే కానీ ఆ పల్లము పూడ్చబడదు. నీ సమస్య, నీ బాధ, నీకెవరు పెద్ద మనిషిగా లేరేమో, నీ తరపు ఎవరు న్యాయవాదిగా లేరని ఏడుస్తున్నావేమో, నా జీవితము, నా కుటుంబం ఇలా పడిపోయిందని అనుకుంటావు కదా. పరలోకము నుండి దేవుడు నీకు ఇస్తున్న మాట, నీ పల్లము పోడ్చబడును. నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించు. పల్లము ఎలా పోడ్చబడుతుంది అని అనుకోవచ్చు. ఎవరు తీరుస్తారు? ఎవరు చేయకపోతే ఎవరు తీరుస్తారు? ఒక చిన్న బిడ్డ సండే స్కూల్కి వెళ్తూ ఉండేదట. సండే స్కూల్కి వెళ్తున్నప్పుడు ఆ దైవజనుడు అన్నాడట, ఇదిగో ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఎంత గట్టిగా చెప్పండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండెళ్ళి సముద్రంలో పడుతుందని బైబిల్లో రాసి ఉంది అని కథ చెప్పాడండి ఆయన. ఈ చిన్నపిల్ల కొంచెం ఎదిగిన తర్వాత వారికి గవర్నమెంట్ ఇచ్చిన స్థలము 2.5 సెంట్ల భూమిలో వారి ఇల్లు ఉంది. వారి ఇంటి పక్కన పెద్ద కొండ ఉందట. ఎంత పెద్ద కొండ ఉందట. ఈ పిల్ల అందట, బైబిల్ సత్యం కదా, బైబిల్ మాటలన్నీ కరెక్ట్ కదా. దైవజనుడు ఏమన్నాడు? దేవుని వాక్యములు ఏముంది? ఆవగింజంత విశ్వాసం ఉంటే. మీకు ఆవగింజ తెలుసా?
ఎంతమంది తెలుసు ఆవగింజ? చేయి పైకెత్తండి. అమ్మో, చాలామంది దగ్గర ఉన్నాయి ఆవగింజలు. ఆవగింజ అంత విశ్వాసం ఉంటే, అంటే ఇంత ఉంటే కొండెళ్ళి సముద్రంలో పడంటే అంది కదా, నేను మా కొండ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తానని చెప్పి ఆ ఇంటి పక్కన కొండ దగ్గరికి వెళ్ళి మోకరించి కొండ మీద చేతులుంచి, దేవా ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడును గాక అందంట. అలాగంటే పడిపోతుందా? ప్రార్థన చేస్తే కొండ పడుతుందా? కానీ బైబిల్లో ఉంది. యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, వాక్యం ఏంటంటే, ఆవగింజంత కొంచెం విశ్వాసం ఉంటే కొండే సముద్రంలో పడుతుందంటే, ఈ చంటి బిడ్డ వెళ్ళి చేతులుంచి యేసునామంలో ప్రార్థన చేస్తే వాళ్ళ నాన్న అన్నాడట, ఏంటి పొద్దుట వెళ్ళి అక్కడ ఏంటి చేస్తున్నా ప్రార్థన? ఆ పిల్లందంట, నాన్న కొండెళ్ళి సముద్రంలో పడమని వాక్యంలో చెప్పాడు. కొండెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందంట. నేను చేతులుంచి ప్రార్థన చేస్తాను, చూడు కొండెళ్ళి సముద్రంలో పడుతుందంటే. మరి వెళ్ళిందా అన్నాడట వాళ్ళ నాన్న. చూడు వెళ్ళిపోతుంది అన్నాడట. ఆ తండ్రి బిడ్డ మాట్లాడుకుంటూనే ఉన్నారు. అమ్మా అలాగే వెళ్ళదమ్మా అంటే, లేదు నాన్న వెళ్తుంది, కొండగా వెళ్ళిపోతుంది అంతే. ఎలాగెళ్తుంది? సరే చంటి బిడ్డ మాట్లాడుతుంది అనుకున్నాడట. ప్రభుత్వం వారికి దేవుడు ప్రభుత్వాన్ని కదిలించాడు. పట్టణంలోంచి ట్రాఫిక్ ఎక్కువైపోయిందని బైపాస్ రోడ్డు ఇవ్వాలని, ఏ రోడ్డు ఇవ్వాలని? బైపాస్ రోడ్డు ఇవ్వాలని ఆ మున్సిపాలిటీలో తీర్మానం చేసుకున్నారట. తీర్మానం చేసుకుని ఇప్పుడు మనం మున్సిపాలిటీలో ఉన్న డబ్బుకి ఎట్టి మరి బైపాస్ రోడ్డు వేద్దామని చెప్పి బైపాస్ రోడ్డు వేస్తుంటే కొండ అడ్డు వచ్చిందట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే బాంబులు పెట్టి, ఏం పెట్టి? బాంబులు పెట్టి కొండను పేల్చి ఒక 400-500 లారీలు పెట్టి రోజు తెల్లవార్లు ఈ కొండంతా బదలుగొట్టిన రాయంతా సముద్రం ఒడ్డు సరిలుగా లేదని చెప్పి సముద్రంలో ఆ ఒడ్డు కట్టుకొచ్చారంటే బీచ్ సైడ్. కొన్ని రోజులలోనే కొండగా వెళ్ళి సముద్రం ఒడ్డును పడిపోయింది. అంటే విశ్వసిస్తే ఎలా జరుగుతుందంటే, పైనుంచి ఏదో జరగదు, నీ దగ్గర ఏది ఉందో దానినే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాళ్ళ నాన్న అన్నాడంట, అమ్మ కొండంతా కొట్టేస్తున్నారమ్మ అంటే, మరి నేను చెప్పాను కదా, నేను ప్రార్థన చేసేసాను కొండెళ్ళి సముద్రంలో పడాలని. ఆ సముద్రం వారు ఒడ్డు సరిలేదని ఆ సముద్రంలో ఒడ్డు కడుతున్నారు దాన్ని. ఇదే దేవుని ఆశ్చర్యమైన కార్యం. చూడండి, చిన్న బిడ్డ ఆవగింజంత విశ్వాసానికే కొండపై వెళ్ళిపోయింది. నువ్వు ఇంత లావు ఉన్నావు, ఇంత ఎత్తున్నావు, ఇంత లావు ఉన్నావు, ఇంత జ్ఞానం ఉంది, నీకు విశ్వాసం ఉంది అసలు. మనం అందరం పైకి ఎంతో విశ్వాస వీరులాగా ఉన్నాం, కానీ మనలో విశ్వాసము కాటలో పెడితే ఏమీ లేదు అంతే. మీకు ఇంకా ఎందుకు కార్యం ఆలస్యం అవుతుందంటే, నీలో ఆవగింజంత విశ్వాసం కూడా లేదా? మీరు అనుకోవచ్చు, నాలో కొబ్బరికాయ అంత విశ్వాసం ఉంది, లేకపోతే పనసకాయ అంత విశ్వాసం ఉందని. నీ విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలి. ఎలా ఉండాలంటే, మనము నమ్మినప్పుడు దేవుడిది చేస్తాడంటే చేస్తాడంతే. ఆమేన్. దేవుడిది జరిగిస్తాడంటే జరిగిస్తాడని విశ్వసించాలి. దేవుడు నా బ్రతుకులో ఇంత గొప్ప మార్పు ఇస్తాడంటే నమ్మాలంతే. ప్రతి పల్లము పూడ్చబడును. ఆమేన్. ఏ సమస్య అయినా, ఏ బాధ అయినా, ఇది ఎవరి వల్ల జరుగుతుంది, ఇది ఎవరికి చెప్పుకోగలమని ఏడుస్తున్నామేమో, నీ పల్లము మెరకగా మార్చబడుతుంది. నీ అప్పులు బాధలు ఎవరో వచ్చి తీర్చడానికి అవసరం లేదు, నీ మాటనే దేవుడు ధనముగా మారుస్తాడు. నీ శ్రమనే ఆశీర్వాదంగా మారుస్తాడు. నీ జ్ఞానాన్నే ఆశీర్వాదంగా మారుస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పటికీ తుదకు మహాభివృద్ధి కలగజేస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రతి పల్లము పూడ్చబడును. ఈరోజు దేవుడిస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీవు పడిపోయిన నీ పల్లములోనికి జనముల ఐశ్వర్యం వచ్చి పడుతుంది. ఆ పల్లము, ఆ గోతి నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. నీవు సూపర్ సాక్ష్యాన్ని చెప్పబోతున్నావు. హల్లెలూయా. మీరు విశ్వాసం ఉందా? అసలు
మీరు విశ్వాస వీరులుగా ఉంటున్నారా, విశ్వాసం కలిగి ఉంటున్నారా? రెండవ ఆశీర్వాదం ఏంటంటే, చదవండి, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. నువ్వు పడిపోయినప్పుడు పైనుండి ఎవరు నిన్ను ఎగతాళి చేస్తున్నారో, నీవు బయటికి రాకుండా, నీ వ్యాపారం సరికాకుండా, నీ ఉద్యోగంలో నువ్వు ముందుకెళ్లకుండా ఎవడు అడ్డొస్తున్నాడో, ఏ మనిషి, ఏ స్థితి నీ కుటుంబానికి కొండగా బండగా అడ్డొచ్చి ఎదరికి వెళ్ళటానికి లేకుండా బాధపడుతున్నావో, ఆ కొండని, ఆ మెట్టని పల్లములోకి దేవుడు నెట్టేసి పల్లములోన నిన్ను దేవుడు పైకి లేవనెత్తుతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించు. నువ్వు బాగుపడకూడదని, నువ్వు కింద పడిపోవాలని, నీ ఇల్లు కూలిపోవాలని, నీ భర్త ఉద్యోగం పోవాలని, నీ పిల్లలు చదువు పోవాలని, నీ పిల్లలకి పెళ్ళిళ్ళు కాకూడదని ఎవరెవరు ఎన్ని రకాలుగా అడ్డులుగా ఉన్నారో, శపిస్తున్నారో, ఆ శపించబడిన వారు, ఎగతాళి చేసిన వారు, వారందరినీ దేవుడు పైనున్న వాళ్ళని కింద పెట్టి కిందన్న నిన్ను పైకి లేవనెత్తుతున్నాడు. దేవుని ఆశ్చర్యమైన కార్యము నీవు కన్నులారా చూడబోతున్నావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరినైతే ఎవరు శపిస్తారో ఆ శపించిన వారే ఆ శాపానికి లోనవుతారు. నీ మీద ఎవరు పడి ఏడుస్తున్నారో ఆ ఏడు పాలకి వెళ్ళిపోతుంది. మీరు నమ్మితే గట్టిగా చప్పటి ప్రభుని స్తుతించండి. ఈరోజు మీ ఇంటి మీద నాకు చెడు గాలి, నీ మీదకి వచ్చినటువంటి శాపవచనం అన్నీ పంపిన వాళ్ళే భరిస్తున్నారు. నీ ఇల్లు నీ వెలుగుతో నింపబడుతుంది. భయపడకండి, నేనున్నా ప్రార్థన చేయటానికి మీకోసం. దీవించే దేవుడు మీకున్నాడు. ఏ దెయ్యము చేతబడి మీ దగ్గరికి రాదు. మన ప్రార్థన తైలంతో మీరు 7 సిలువలు వేసుకోండి, అంతే. ఎన్ని? మీ గుమ్మాలకు వేసేయండి. నా ప్రియ సహోదరులరా, ఏ ప్రాణహాని కలగజేసి జంతువు అయినా మనిషి అయినా ఎవరైనా నీ మీదకి ఏ కీడు రాకుండా ఉండాలంటే నీకు ఎల్లప్పుడూ దైవ భయము కలిగి యేసు నామస్మరణ ఉండాలి. నీ ఇంటి చుట్టూ ప్రార్థన తైలము జల్లుకోండి. అందుకని నేను తైలాన్ని ఏం చేస్తుంటే ప్రతిష్ఠ చేసి మీకు చిన్న చిన్న బాటిల్స్లో తక్కువ ధరలోనే మీకు ఈజీగా కొనుక్కునేలాగా 10 రూపాయలు పెట్టాను. మీరు ప్రార్థన తైలం తీసుకెళ్ళండి, ఇంటి చుట్టూ జల్లుకోండి. యేసు రక్తం అనే 7 డ్రాప్స్ కూడా వేసుకోండి. యేసు నామములో నమ్ముట నీ వలనైతే నమ్ము అనకి సమస్తము. మనల్ని రక్షించేది క్రీస్తు శిలువ శక్తి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ దినము దేవుడికి ఇచ్చే మాట ఏంటంటే ప్రతి పల్లము పోడ్చబడను. నువ్వు చెప్పుకోలేని గోతులు పడిపోయేమో, అది ఏ సమస్య అయినా, ప్రతి పల్లం అనంటే ఎనీ ప్రాబ్లం, అది ఏ సమస్య అయినా పడిపోయిన నీ స్థితి దేవుని ఆశ్చర్యమైన మహిమ ద్వారా పోడ్చబడుతుంది. హల్లెలూయా. రెండవది, నీకు బడి ఏడుస్తున్న వారిని, నిన్ను పైకి రాకుండా, నీకు శుభం జరగకుండా, నీ ఎదుగుదలకి అన్నిటికి అడ్డొచ్చి నిన్ను బ్లాక్మెయిల్ చేసి అన్ని విధాల బాధ పెడుతున్న వారిని దేవుడు పల్లములోకి నెట్టివేస్తున్నాడు. ప్రతి కొండయు ప్రతి మెట్టయు పల్లము చేయబడును. మూడవది, వంకర మార్గములు తిన్నని వగును. చెప్పండి, వంకర మార్గాలు. అయ్యో, నా భర్త ఎలాగున్నాడు, నా భార్య ఎలాగుంది, నా బిడ్డ ఇలాగ అయిపోయిందని అనుకుంటామేమో. వంకరగా ఉన్నాయన్నీ ఈ నెల అన్ని దేవుడు సెటరేట్ చేస్తాడంతే. నా ప్రియ సహోదరులరా, మీ కుటుంబాలు నెమ్మదిగా ఉంటారు, మీరు బాగుపడతారు, మీ ఇళ్ళల్లో సమాధానం ఉంటుంది, మీ ఇళ్ళల్లో రక్షణ నిలిచి ఉంటుంది. వంకర మార్గాలన్నీ చెప్పండి తిన్ననివిగా ఉంటుంది. తర్వాత ఏమన్నాడు? తిన్ననివిగా అయిపోతాయి. తర్వాత కరుకు మార్గములు నున్ననివిగా, అంటే ఆగిపోయిన పాలసీని రాకుండా ఆగిపోయినాయి. అరే చేద్దాకా వచ్చి ఆగిపోయింది అనుకుంటున్నావేమో. ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదేమో, వెళ్ళవలసిన వెళ్ళట్లేదేమో.
అంతా గజిబిజి గజిబిజి కింద ఉంది, తలపోటు వచ్చేస్తుందని అని ఏడుస్తున్నావేమో, అన్నీ నీకు వస్తాయి. నువ్వు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగినట్లుగా నీ మార్గము పల్లము పోర్చబడను. దేవుడు గొప్పవాడు, ఆయన నీ పక్షముగా ఉన్నాడు, నిన్ను అనాదిగా విడువడు, నీకు జయము కలగజేస్తున్నాడు. నీ మనసు ఎవరు గుర్తెరగలేదేమో, నీ మనసు ఏంటో, నీ మనస్సాక్షి ఏంటో సర్వాధికారి అయిన దేవుడు చూశాడు. మరలా నీ స్వజనుల్లోనే నిన్ను తలగా నిలబెడుతున్నాడు. ఇక ఆగిపోయిన పనులన్నీ సౌకర్యంగా జరుగుతాయి. కరుకైన మార్గములు నున్ననివిగా ఉంటాయి. ఏ పని చేద్దామన్నా నాకు అసలు ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఏదో చీకటి, ఏదో మంత్ర ప్రయోగము, ఏదో ఎవరో చేతబడి చేశారు, పరిస్థితులు అన్నీ మారిపోయినాయి అని ఏడుస్తున్నావు కదా. కరుకు మార్గములు నున్ననివిగా మారిపోతాయి. దీవెనకరముగా మార్గము సరళమవుతుంది. దేవుడే నీకు తోడై ఉన్నాడు. దేవుడే నీకు తోడై ఉన్నాడు. దేవుడే నిన్ను తలగా హెచ్చిస్తూ ఉన్నాడు. నమస్కరించండి, అందరూ నమస్కరించండి. ప్రార్థన. అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. పక్షముగా ఉన్నాడు, ఆయన సన్నిధి మన పక్షముగా ఉన్నది. హల్లెలూయా.